మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ దొద్దాల నగేష్ అనే యువకుడు స్వస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర గంగదేవుపల్లి. ఇతను విజయవాడలో ఎంవీఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి వృత్తిరీత్యా విజయవాడలో స్థిరపడ్డాడు. తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు గుండా యువత బలవుతున్నారు, ఇది యువతను మేల్కొల్పాలి అనే ఒక సంకేతంతో ఒక పాదయాత్ర చేయటం ప్రారంభించాడు. ఈ పాదయాత్ర బెంగళూరు వరకు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ పాదయాత్రలో భాగంగా వినుకొండ దగ్గరలోని చీకటీగలపాలెం దగ్గర చేరుకున్నాడు. ఇప్పుడు వారిని అడిగి ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి వివరాలు మరింత సమాచారం తెలుసుకుందాం. సో ముందుగా థ్యాంక్ యూ సుమన్ టీవీ. సో నేను ఇలా వెళ్తుంటే నన్ను గుర్తించి మనల్ని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనమాట. సో ముందుగా థ్యాంక్ యూ. సో మనం ఏంటంటే ఆల్ ఇండియా వాకింగ్ మొత్తం ఎప్పటిదాకా ఇది థర్డ్ పార్ట్ అనమాట రన్నింగ్. సో పార్ట్ 1 చూసుకుంటే మనం గుంటూరు టు చెన్నై నడిచాం, అది 420 కిలోమీటర్స్. దాని తర్వాత ఏంటంటే ఇది 10 కిలోమీటర్లకి ట్రీస్ అనేది నాటాం. సో మన వాళ్ళు చాలా మంది చూసారు. అదేంటంటే విజయవాడ టు పూరి నడిచాం, ఇది 1000+ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం పార్ట్ 3లో ఇది వరకు స్టార్ట్ చేసాం మనం చెన్నై టు బెంగళూరు అని చెప్పేసి. కాకపోతే మధ్యలో దర్శిలో ఆపేశాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. మళ్ళీ 7 months తర్వాత వచ్చినా సరే. సో అదే అన్న మెయిన్. ఇప్పుడు ఏంటంటే నేను పార్ట్ 2 నడిచినప్పుడు మన వాళ్ళు చాలా మంది చెప్పింది ఏంటంటే, సో అన్న ఇలా చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు, చాలా మంది ఏంటంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వాళ్ళు ఈజీ మనీకి అలవాటు చేస్తున్నారు, సో దాని మీద కూడా ఒక వాక్ చేయన్న అని చెప్పేసి చాలా మంది చెప్పడంతో సరే మనం ఎలాగో నడుస్తున్నాం. ఇప్పుడు ఎలాగో మనం ప్రతి ఊరు టచ్ అవుతున్నాం, చాలా మంది కుర్రోళ్ళు వస్తున్నారు. సో నాకు ఎవరన్నా చిన్నపిల్లలు కానీ ఇంటర్ చదివే వాళ్ళు కానీ వీళ్ళు వస్తే ఏంటంటే అనమాట ఆడద్దు తప్పరా పోతున్నాయి అని చెప్పేసి అలా కిల్ బెట్టింగ్ మీద నడుస్తున్నాం ఈ పార్ట్ అనేది. అంటే ఇది ఆల్ ఇండియా వాకింగ్ స్టార్ట్ చేయక ముందు మనం ఏంటంటే నార్మల్ గా యూట్యూబ్ వీడియో కింద విజయవాడ టు గుంటూరు నడిచాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని తర్వాత ఒక 2 months 3 months ఆగిన తర్వాత ఆల్ ఇండియా వాకింగ్ స్టార్ట్ చేస్తాం. మెయిన్ సందేశం అంటే ఎవరైనా సరే ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి లింకులు నొక్కడం, లేకపోతే బయట బెట్టింగ్లు కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్స్ ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో మనం ఏదన్నా సంపాదించాలి అనుకుంటే కష్టపడి సంపాదిస్తేనే ఆ రూపాయి అనేది ఎప్పుడు ఉంటుంది. సో మెయిన్ గా ఈజీ మనీకి అలవాటు అవ్వదు. యువత అంటే మెయిన్ ఇదే అన్న. మాక్సిమం చూస్తుంటే ఇప్పుడు మనకి బెట్టింగ్ కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఏంటంటే మాక్సిమం దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. నాకు కొంతమంది స్టే ఇచ్చిన వాళ్ళే ఎలా అంటే, బ్రో నేను ఇలా కిల్ బెట్టింగ్ గురించి నడుస్తున్నా, మీరు ఏమన్నా బెట్టింగ్ ఆడద్దా అంటే, బ్రో బల్లెటోడి బ్రో మేము అలవాటు అయిపోయాం, మేము ఎలా మానుకుంటాం అది ఇది అని చెప్పేసి నా ముందే బెట్లు వేసారు. సో ఇంకా అది మెయిన్ నేను చెప్తున్నాను, వద్దురా బాబు పోతాయని చెప్పేసి అది మన ముందు మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఈజీ మనీకి అలవాటు పడ్డారు, అది మనకి బెట్టింగ్ ద్వారా కానివ్వండి, లేకపోతే రీసెంట్ గా ఈ మధ్య నేను ఏమన్నానంటే చాలా మంది 10th ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఇంట్లో ప్రెషర్ వల్ల అమ్మా నాన్నలు ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చడం వల్ల తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు. సో 10th ఇంటర్ వాళ్ళు ఎవరు చనిపోయినా సరే ఏదైనా సరే ఎక్కడికి పోవద్దు. ఎందుకంటే జస్ట్ మార్క్స్ మాత్రమే. మీ లైఫ్ అనేది చాలా ఉంటాయి ఆప్షన్స్. చదువు ఒకటి మార్గమే, చదువు కాకపోయినా చాలా బతకచ్చు. మీ చుట్టుపక్కలే బతుకుతూ ఉంటారు చాలా మంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కుర్రోళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ అయ్యి లవ్లు చేయడం అంటే వెస్ట్రన్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు అనమాట. సో అది కూడా కొంచెం మనం తగ్గిస్తే బాగుంది. సో ఇంకోటి ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది వాకింగ్ లో కొంతమంది వచ్చారనమాట కుర్రోళ్ళు. ఎలా అంటే నా ముందే ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళు అనుకుంటా సిగరెట్ తాగి నా ముందుకే వచ్చి షేకిన్లు ఇవ్వడం ఇలా చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మొన్న రీసెంట్ గా నర్సరావుపేటలో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళు ఏంటంటే ఫుల్ మందు తాగేసి నన్ను అయితే కొంచెం ఇబ్బంది పెట్టారనమాట. మందు గంజాయి మాత్రం చాలా చిన్న వయసు నుంచి అలవాటు అవుతున్నారు. సో మీ తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో అనేది, మీరు మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటా అని చెప్పేసి అది కూడా చూడండి. సో ఇంకోటి ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయండి. డ్రగ్స్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు చనిపోవడం కానివ్వండి. సో ఇవన్నీ మనది కాదు. సో మనం మంచిగా మన తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళకంటే ఒక మంచి పేరు అనేది తీసుకొద్దాం. సో యువత మాక్సిమం డ్రగ్స్ సిగరెట్లు మందికి మాత్రం చాలా దూరంగా ఉండండి. ఇంకోటి కిల్ బెట్టింగ్ కూడా ఎవ్వరు ఆడద్దు అనమాట. సో చాలా దూరంగా ఉండండి. యువత మాత్రం మెయిన్ గా మందు సిగరెట్ గంజాయి వీటికి బాగా అలవాటు అయిపోతున్నారు. సో తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే అసలు మీ కుర్రోళ్ళు అసలు ఏమేం చూస్తున్నారు, ఏమేం తింటున్నారు, అసలు ఫోన్లు ఏమేం చేస్తున్నారు ఈ మాత్రం ఒకసారి దృష్టి పెట్టి చూడండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకుంటేనమాట తర్వాత మాట అనేది, అది జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు. మెయిన్ ఏంటంటే మనం పార్ట్ 1 స్టార్ట్ చేసినప్పుడు సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది మనకి వస్తారు సపోర్ట్ చేస్తారు. సో మనం ఏదో ఒక రాయిసం. అసలు ఈ రోజుల్లో తినే ఫుడ్ కి ఇది వరకు మన తాతలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అప్పుడు మనకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు, మన వాళ్ళు చాలా శక్తివంతంగా ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా మనం తినే ఫుడ్ కి మనం అసలు నడవగలమా, నడిస్తే అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుందని స్టార్ట్ చేశాను. సో మన వాళ్ళు మాత్రం ఫుడ్ పరంగా స్టే పరంగా ఏపీ తెలంగాణలో ఎక్కడ తిరిగినా సరే నాకైతే అవి డోకలేదు అడిగి.
ఈ పాదయాత్రలో నాకు ఏమన్నా అనుభవాలంటే ఏం లేదన్న, అంటే పెద్దగా డేంజర్ అంటూ ఎప్పుడు రాలేదు సిచ్యువేషన్. ఎంత నైట్ నడిచినా, ఎంత వానల్లో నడిచినా, సో మనకి ఏంటంటే ఎప్పుడు అలాంటి రిస్క్ అనేది ఏమీ లేదు. సో మంచి అనుభవాలు అంటే మన వాళ్ళు మన దగ్గరకు వచ్చి రావడం, మనతో ఫోటోలు దిగడం, మనతో మంచిగా మాట్లాడడం. కొంతమంది వాకింగ్ లో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఊర్లో ఒక్కొక్కరు అయితే. సో అదన్న బెస్ట్ మెమరీ. అంటే మాక్సిమం షెల్టర్ దొరికితే ఇప్పుడు అంటే మాక్సిమం వచ్చే ఊర్లో అందరూ కుర్రోళ్ళందరూ వెయిట్ చేస్తారనమాట. అంటే ముందు నుంచి అన్న మా దగ్గరికి రా అని అడుగుతారు, మెసేజ్లు చేస్తారు. సో అలా ఓకే. ఒకవేళ అలా జరగకపోతే మనకి నియర్ బై పెట్రోల్ బంక్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవి ఉంటాయి కదా, వాటిలో స్టే అనేది చేస్తాం. పాదయాత్ర ఎటుకుండా నడుస్తా ఉంది, ఏ రూటు ఏ మార్గాల్లో ఈ పాదయాత్ర చేస్తున్నాడో ఆ యువకుడిని అడిగి ఆ పాదయాత్ర యొక్క తను ప్రయాణం చేసేటువంటి పాదయాత్ర యొక్క రూట్ మార్గాన్ని కూడా మనం తెలుసుకుందాం. సో ప్రెసెంట్ అయితే మనం వినుకొండ దాటి ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చాం. దీని తర్వాత ఏంటంటే కుర్చేడు తర్వాత దొనకొండ నుంచి మార్కాపురం నుంచి గిద్దలూరు టు నంద్యాల టు ఆలగడ్డ, కడప, రాయచోటి, చిత్తూరు, ముదినేపల్లి. సో ఇంక చిత్తూరు నుంచి ఇంక డైరెక్ట్ కింద దిగేస్తాం బెంగళూరు ఇస్కాన్ టెంపుల్. ఈ పాదయాత్ర పూర్తి కావడానికి మీకు ఎన్ని రోజులు పట్టవచ్చు? ఎన్ని రోజులు? మాక్సిమం జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కి అవగొట్టేస్తాం ఈ పార్ట్ 3 అనేది కంప్లీట్ గా. మనకి అదే సపోర్ట్ అనేది ఇస్తున్నారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ యువకుడు ఈ పాదయాత్ర తను ప్రయాణించేటువంటి రూట్ మ్యాప్ ను కూడా వివరించాడు. మొత్తం నెక్స్ట్ మంత్ పాదయాత్ర కంప్లీట్ జూలై కల్లా ఈ పాదయాత్ర పూర్తి అవుతుందనే ఒక సంకల్పంతో పాదయాత్రని చేస్తా ఉన్నాడు. ఈ పాదయాత్రలో కూడా తనకి మధ్యలో ఎక్కడికక్కడే ముందుగా తెలుసుకున్నటువంటి యువకులు కూడా అందరూ ఎదురొచ్చి తనకు స్వాగతం పలుకుతూ తనకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ వాటర్ కానీ ఇలా అందించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ దద్దాల నగేష్ ఈ బెట్టింగ్ యాప్లకు నిరసనగా చేసే పాదయాత్రలో ఇలా అనేక ప్రాంతాల్లో తనకు ఇలా ముందుగానే సమాచారం తెలుసుకుని ఇలా యువత ఎదురవుతా ఉన్నారు. ఇలాంటి అందరికి కూడా బెట్టింగ్ యాప్ల జోలికి కానీ మత్తు పానీయాల జోలికి కానీ చెడు అలవాట్లకు కానీ లోను కాకుండా ఉండాలి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఈ పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాడు. వారికి సుమన్ టీవీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.